భారతీయ జనతా పార్టీలో ఒక సామాన్యుడికి అసామాన్యుడికి మధ్య జరిగినటువంటి పోరాటంలో చివరికి సామాన్యుడికి అండగా నిలబడింది పార్టీ అధినాయకత్వం. రఘురామకృష్ణరాజు భారతీయ జనతా పార్టీలో చేరలేదు, కానీ భారతీయ జనతా పార్టీ తను చెప్పినట్టు నడుచుకుంటుందన్నటువంటి ధైర్యము అనే కంటే కూడా అహంకారంతో ప్రవర్తించారు. బీజేపీలో చేరకుండానే చంద్రబాబు నాయుడు నాకు సీట్ ఇప్పిస్తాడు బీజేపీతో అనేటువంటిది. అదే చంద్రబాబు నాయుడు బీజేపీ కోసం తాపత్రయపడుతుంటే పొత్తుకి నేనే పెట్టించాను కాబట్టి నా సీటే ఫస్ట్ అని అనుకున్నారు. తెలుగుదేశం లిస్టులో ఆయన సీటు ఇంతవరకు కన్ఫర్మ్ కాలేదు, కానీ మొన్న కూడా మళ్ళీ పెద్దల సమక్షంలో కూర్చుని ఎవరైతే పవన్ కళ్యాణ్, చంద్రబాబు, పురంధేశ్వరి అలాగే బీజేపీ జాతీయ ప్రతినిధులు కూర్చున్నప్పుడు మళ్ళీ నరసాపురం సీటును తెర మీదకి తీసుకొచ్చారు. అంతకుముందు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ల ర్యాలీలు ఆ ప్రాంతంలో చేయటం, ప్రచారాలు, అక్కడ శ్రీనివాస్ వర్మ బీజేపీ అభ్యర్థి మీ పార్లమెంట్ అభ్యర్థిని గెలిపించండి అని కోరడం జరిగిపోయింది. తర్వాత సీన్ కట్ చేస్తే మళ్ళీ కథ మార్చేసేసి ఏదైతే శ్రీనివాస్ వర్మని ప్లేస్లో రఘురామకృష్ణరాజుకి ఇస్తారని చెప్పి ఉండి ఎమ్మెల్యేని కన్విన్స్ చేయడం కోసం చెప్పుకొచ్చారు. అది అధిష్టానానికి పంపించేసామంటూ చేతులు దులుపుకున్నారు. కానీ భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వం బీ ఫామ్ని పంపించేసింది. తాజాగా శ్రీనివాస్ వర్మ చేతికి వచ్చేసింది. ఇంకా మార్చే సీన్ అయితే ఏమీ లేదు. ఇది రఘురామకృష్ణరాజుకి ఊహకందని అంశం.